రెండు బడా సినిమాలే రెండు కూడా సంక్రాంతి బరిలో దూసుకొస్తున్నవి. అయితే టికెట్ రేట్లు పెరుగుతాయా, బెనిఫిట్ షోస్ ఉంటాయా, ఈ అభ్యర్థనపై హైకోర్టు ఏం చెప్పబోతోంది? దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ఏవి? సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో వాదనలు వాడివేడిగా సాగుతున్నాయి. రాజాసాబ్ నిర్మాత తరపున అడ్వకేట్ అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. సినిమా టికెట్ ధర పెంపుకు హోమ్ సెక్రటరీ ఒప్పుకోలేదు అని చెప్పారు అడ్వకేట్. ఇక సినిమా లాభాల్లో 20% ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఇస్తామని అండర్టేకింగ్ ఇస్తున్నాము అంటున్నారు అడ్వకేట్ అవినాష్ దేశాయ్. సింగిల్ జడ్జ్ ఆర్డర్ 3 సినిమాలకు దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు అని చెప్తున్నారు అడ్వకేట్. పుష్ప 2, ఓజీ, అఖండ 2 టికెట్ రేట్ల విషయంలో ఈ ఆర్డర్ ఇచ్చారు అన్నారు. అదే ఆర్డర్ రాజాసాబ్ మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు ఎలా వర్తిస్తుంది అంటూ అడ్వకేట్ వాదిస్తూ ఉన్నారు. ఇక సినిమా అనేది ఒక వినోదం అని పేర్కొంది హైకోర్టు. సినిమా టికెట్ అనేది నిత్యావసర ధర కాదు అని చెప్పింది. డబ్బున్న వారు టికెట్ ధర ఎక్కువగా ఉన్నా వెళతారు అంది హైకోర్టు. అంత ధర పెట్టలేమనుకున్న వారు 8వ రోజు కూడా సినిమా చూడొచ్చు అని పేర్కొంది హైకోర్టు. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో ప్రణీత, ఇంకా హైకోర్టులో ఎలా జరుగుతూ ఉన్నాయి వాదనలో? హైకోర్టు ఇచ్చే డైరెక్షన్స్ ఏ విధంగా ఉండనున్నాయి? సో ఎగ్జాక్ట్లీ ఒక 10 మినిట్స్లోనే మళ్ళీ దీనికి సంబంధించిన విచారణ రానుంది. ఈసారి ప్రభుత్వం తరఫున జీపీ అటెండ్ కాబోతున్నారు. సో అసలు ప్రభుత్వం వర్షన్ ఏంటి? గతంలో అసెంబ్లీ సాక్షిగా అటు ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం కూడా గతంలో ఇక మీదట బెనిఫిట్ షోస్ ఉండవు, టికెట్స్ రేట్స్ పెంచమని చెప్పేసి గతంలో అసెంబ్లీలో ప్రకటన చేశారు. కానీ ఎందుకు పదే పదే ఈ తరహా మెమోస్ ఇస్తున్నారు అంటూ గత విచారణలో హైకోర్టు సింగిల్ బెంచ్ ప్రశ్నించినటువంటి విషయం తెలిసిందే. సో ఇప్పుడు జీపీ దానికి సంబంధించి ఎట్లాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నారో చూడాల్సింది. అండ్ సేమ్ టైం ఈరోజు జరిగినటువంటి విచారణకు సంబంధించి హైకోర్టు కూడా ఒకటి క్లారిటీగా చెప్పింది. సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే, అది సినిమా టికెట్ ధర అనేటువంటిది నిత్యావసర ధర కాదు. ఏదైనా వాటర్ రిసోర్సెసో లేదంటే ఎసెన్షియల్ కమాడిటీసో అయితే ఖచ్చితంగా తాము జోక్యం చేసుకొని రేట్లు పెంచమని చెప్పేవాళ్ళం. కానీ ఇది ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ విషయం. డబ్బు ఉన్నోళ్ళు మొదటి రోజే సినిమా చూస్తారు, మొదటి వారంలో సినిమా చూస్తారు. టికెట్ రేట్ ఎంత ఉన్నా సరే వాళ్ళు వెళ్తారు. కానీ డబ్బులు అంత స్థాయిలో టికెట్ రేట్ పెట్టుకోలేము అనేటువంటి వాళ్ళు మొదటి రోజే చూడాల్సినటువంటి అవసరం ఉండదు. సో మామూలు టికెట్ రేట్ అంటే జనరల్ టికెట్ రేట్ 1 వీక్ తర్వాత ఉంటుంది కాబట్టి 8th డే రోజు ఆ సినిమాకి వెళ్ళొచ్చు. అంతే తప్ప మొదటి రోజు నేను సినిమా చూడాలి, మొదటి రోజే నాకు నచ్చినటువంటి టికెట్ ధరలో సినిమా చూడాలి అనుకుంటే మాత్రం అది తప్పిదమే అవుతుంది అంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. సో అటు ఇరువురి తరఫున అంటే అటు పిటిషనర్ తరపు అడ్వకేట్ కూడా ఇక్కడ పిటిషనర్స్ అంటే రాజాసాబ్ సినిమా యూనిట్తో పాటు మన శంకర్ వరప్రసాద్కి సంబంధించిన సినిమా యూనిట్. సో ఈ ఇద్దరు కూడా చెప్పినటువంటి వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే పిటిషనర్స్ తరపు వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో ఒక అంశాన్ని వీళ్ళు ప్రస్తావించారు. అంటే వీళ్ళు రిట్ అపీల్ వేశారు కాబట్టి గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ కేవలం 3 సినిమాలకే వర్తిస్తుంది. పుష్ప 2తో పాటు ఓజీ, అఖండ 2 ఈ 3 సినిమాల టైంలో టికెట్స్ రేట్స్ పెంచినటువంటి సందర్భంలో కొంతమంది పిటిషనర్స్ హైకోర్టును ఆశ్రయించారు. సో ఆ టికెట్ రేట్స్ని తగ్గిస్తూ మొత్తం నార్మల్ రేట్కే టికెట్ ఇవ్వాల్సిందిగా గతంలో సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇస్తూ ఒక కీలకమైనటువంటి ఆదేశం ఇచ్చింది. ప్రతిసారి సినిమా రిలీజ్ టైంలో ఈ తరహా ఉత్తర్వులు జారీ చేయకుండా ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీకి ఒక క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. ఇక మీదట ఎట్లాంటి సినిమాలకు సంబంధించి టికెట్ రేట్స్ పెంపుతూ అండ్ బెనిఫిట్ షోస్కి సంబంధించినటువంటి మెమోస్ని ఇవ్వద్దు అంటూ సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి ఆ ఆర్డర్ని ఈరోజు రాజాసాబ్తో పాటు మనవర్ ప్రసాద్ సినిమా ప్రొడ్యూసర్లు సవాల్ చేశారు. ఆ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్లో తాము ఎక్కడ కూడా పార్టీస్గా లేము, సో తమ వాదన వినకుండానే అదే ఆర్డర్ తమకు కూడా వర్తిస్తుందంటే ఎలా అనేటువంటి వాదన కూడా తీసుకొచ్చారు. సో ఇరువురి వాదనలు కూడా కన్సిడర్ చేసింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది అనేటువంటిది కూడా మరి కాసేపట్లోనే తెలియదు. రైట్ ప్రణీత.